ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయనగర్లో భార్యపై అనుమానంతో ఇంటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి. తన రెండో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఉపేందర్ అనే వ్యక్తి. ప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇల్లు కట్టిన కాంచి ఒక అబ్బాయి పరిచయం అయ్యింది. సరే మంచోడు అని చెప్పేసి తనతో కలిసి ఉందా అని చెప్పి అనుకున్న తర్వాత తను రౌడీ షీటర్ అని చెప్పేసి కొన్ని రోజులు దూరంగా ఉన్న తర్వాత నా మీద కక్ష కట్టి ఇంట్లో పెట్రోల్ తీసుకొచ్చి పోసింది సార్. పెట్రోల్ పోసి మొత్తం ఇల్లంతా తగలబెట్టేసి ఇంకా నువ్వు కూడా ఎలా బతుకుంటావో నేను చూస్తాను, ఇంకా నువ్వు బతుకుండడానికి లేదు, నేనే వద్దన్నప్పుడు నేను దగ్గరుండి కట్టించిన ఇల్లు నీకెందుకు అని చెప్పేసి 2 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి ఇల్లంతా గుమ్మరిచ్చేసి ఇంకా పెట్రోల్ అగిపుల్ల గీసి ఇక తగలబెట్టేసి ఇంకా నేను వద్దన్నావు కదా నువ్వు ఎలా బతుకుంటావు అది ఇది అని చెప్పేసి ఫోన్ చేసి ఇట్లా ఫోన్లో బెదిరియటము చేయటం అలా చేస్తుందనేసి నేను మా అధికారులతో చెప్పాను, పోలీస్ వారితో చెప్తే సార్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. వారం కిందట ఒకసారి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చిన సార్ వరంగల్ రాష్ట్రంలో అమ్మగారిది తల్లంపాడని చెప్పేసి అక్కడ పెట్టాలంటే నేను అక్కడ వెళ్ళి పెట్టొస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న తర్వాత సార్ వాళ్ళు మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఒకరోజు పిలిపించారు, అడిగితే నేను అమ్మ జోలికి పోను పెరుగు పోను అని చెప్పారు. తర్వాత నిన్న వచ్చేసి పెట్రోల్ తీసుకొచ్చి ఇల్లంతా మరి ఇంటి తాళాలన్నీ పగలగొట్టి దౌర్జన్యంగా ఇంట్లోకి వచ్చి ఇంట్లో పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. నాకు మా మామయ్య గారు ఉండటం వల్ల ఆయన ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను అక్కడి నుంచి వచ్చేసరికి ఇక ఇంకా ఏం లేకుండా అయిపోయింది, ఇప్పుడు కూడా లేకుండా అయింది సార్.